బాగా అంటున్నానా? కొంప తీసిన ముక్కు మీద కాన్సన్ట్రేట్ చేయకండి. కొన్ని వార్తలు వింటూ ఉంటే ఊహించుకోవడానికే భయంగా ఉంది. అది మందాక వస్తేను అమ్మో గుండె దడదల్లాడుతోంది. అయినా నీ ముక్కు బాగుందో నీ ముక్కు బాగుందో, అవకాశం వస్తే కొరుక్కు తినేస్తా, ఎంత బాగుంది నీ ముక్కు అనతగాడు అన్నిసార్లు హింటిచ్చినప్పుడే అర్థం చేసుకోవాల్సింది తల్లి. అప్పుడు నీకు అర్థం కాలేదు. ఇప్పుడు నీకు వాసన పీల్చుకోవడానికి ముక్కే లేదు. వినడానికి వింతగా, చాలా ఆశ్చర్యంగా, ఒకంత రోతగా ఉన్న ఇది పచ్చి నిజం. బెంగాల్లో జరిగిందిట. అదిగో ఆ భర్త ఆ శ్రీమతి ముక్కు నచ్చి ఏరి కోరి పెళ్లి చేసుకున్నట్ట. మనిషి నచ్చడం ఓకే, మనిషి అవయవాలు ఓకే, మరీ పర్సనల్ నచ్చడం. ముక్కు నచ్చింది. నీ ముక్కు బాగుంది, నీ ముక్కు బాగుంది, అవకాశం దొరికినప్పుడల్లా కురుక్కు తినేస్తా అంటే ఏదో అతి ప్రేమ కొద్దీ నా భర్త నన్ను పొగుడుతున్నాడని అనుకుని పప్పులో కాలేసింది. అక్కడే మోసపోయింది. ఏ దుర్ముహూర్తమో చూసుకున్నాడు, కొరుక్కు తినేశాడట. అదేమంటే అందంగా ఉంది కొరుక్కు తిన్నా అంటున్నాడు. ముందే చెప్పే కదా అంటున్నాడు. ఏం చేస్తుంది? ముక్కుకు ప్లాస్టర్ వేసింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. ఏం చేస్తే మాత్రం పోయిన ముక్కు తిరిగి వస్తుందా? మళ్ళీ పెరిగి చస్తుందా? అప్పుడెప్పుడు లక్ష్మణుల వారు సూర్పడక ముక్కు కోసేశారు. అది లోక కళ్యాణార్థం. ఇగో ఇట్లాంటి సంఘటనలు లోక వినాశనార్థాలు. ఇంకా ఎన్నెన్ని చూడాలో, ఎన్నెన్ని మీదాకా చేరవేయాలో. స్టేట్ యూన్ టు ఆల్ ఇన్ వన్.